విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగ్గైపేట డిపో సెంటర్ నందు కరెంటు ఏడీ ఆఫీస్ సబ్స్టేషన్ వద్ద ధర్నా. జగ్గైపేట పట్టణంలోని ఈ రోజున జగ్గైపేటలో తక్షణమే గృహ వినియోగదారులపై మోపిన 15,485.36 కోట్ల ఛార్జీల బాధులను వెనక్కి తీసుకోవాలి. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఛార్జీల పెంపును నిలిపివేయాలి. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కొనసాగించాలి. వ్యవసాయ పంపు సెట్లకు వెంటనే కనెక్షన్లు మంజూరు చేయాలి. జగ్గైపేట పట్టణంలో కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి పాదయాత్రగా డిపో సెంటర్ వద్ద ఉన్న కరెంటు ఏడీ ఆఫీసు నందు సబ్స్టేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టిన వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కుటుంబాలు 200 యూనిట్ల లోపు కరెంటు వాడుకున్నందుకు గతంలో బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వ పాలనలో పరిస్థితి మారిపోయింది. 200 యూనిట్ల లోపు వాడుకున్న సరే వేలాది రూపాయలు బిల్లులు చెల్లించాలంటూ నోటీసులు ఇస్తున్నారు. బిల్లులు కట్టని వారి ఇళ్లకు వెళ్లి కరెంటు మీటర్లు తొలగిస్తున్నారు. దళిత కాలనీల్లో వారి జీతాల్లో చీకట్లు నింపుతున్నారు. చాలని జీతాలతో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దళితులపై ఛార్జీల పిడుగుపడేలా ప్రభుత్వం చర్యలు ఉన్నాయి. తక్షణమే ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత కరెంటును పునరుద్ధరించాలి. ప్రతి నెల దాదాపు 600 కరెంటు బిల్ వచ్చే సాధారణ కుటుంబానికి కూడా కనీసం 200కు పైగా అదనంగా బిల్లు వస్తూ దాదాపు 800కు పైగా కట్టాల్సి వస్తోంది అని గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు కరెంటు బిల్లు అంటేనే భయపడిపోతున్నారు. దాదాపు 35% పైగా అదనపు భారం పడుతూ ఉండడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారని పేర్కొన్నారు. అనంతరం కరెంటు ఆఫీస్ ఏడీకి విద్యుత్ ఛార్జీలు భారంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను వినతి పత్రాన్ని అందజేశారు. తగ్గించాలి విద్యుత్ ఛార్జీలు వెంటనే. డౌన్ కూటమి ప్రభుత్వం. డౌన్ కూటమి ప్రభుత్వం. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ వెంటనే. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ వెంటనే. నాణ్యమైన విద్యుత్తుని విద్యుత్ ఛార్జీల వెంటనే. విద్యుత్ ఛార్జీల వెంటనే. ఉచిత విద్యుత్తుని పూర్తిగా నిర్వీర్యం చేసి వారు కూడా ఇవాళ పేద కుటుంబం 1 గంట పాటు నిరసన కూడా తెలియజేయడం జరిగింది. ఇవాళ ఇక్కడ ఉన్న ప్రజల మొత్తం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వాన్ని. మీరు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఆ మాట కట్టుబడి ఉండండి. విద్యుత్ ఛార్జీలు ఇప్పటికే 2 పర్యాయాలు మీరు 15,000 కోట్ల రూపాయలు సుమారుగా పెంచారు. ఆ పెంచిన భారాన్ని ప్రజలు మోయలేని స్థితిలో ఉన్నారు కాబట్టి ఆ పెంచిన భారాన్ని మీరే భరించండి.
ప్రజల మీద భారం పడకుండా చూడండి అనేది ఒక డిమాండ్గా, రెండో విషయం స్మార్ట్ మీటర్ల విధానాన్ని ప్రతిపక్షంలో ఉన్న వ్యతిరేకించిన ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మరి స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ఇప్పటికే సిద్ధమయ్యారు. ఇప్పటికే వ్యాపార సంస్థలు పరిశ్రమలు అన్నింటిలో కూడా స్మార్ట్ మీటర్ల విధానాన్ని తీసుకొస్తూ ఉన్నారు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక కార్పొరేట్ కంపెనీ లాగా ఒక కమర్షియల్ ఆర్గనైజేషన్ లాగా రాష్ట్ర ప్రభుత్వం ఉండకూడదు. ఏదైతే రాజ్యాంగంలో పొందుపరచబడిన ఆదేశిక సూత్రాలు ఉన్నాయో వాటిల్లో సర్వీస్ చేయాలని ఉంటుంది స్టేట్కి. అంటే సేవా గుణం లేకుండా కనీసం కరెంటు బిల్లు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు పెనాల్టీతో కట్టుకుంటారు వాళ్ళు. కానీ అలా కాకుండా సిమ్ కార్డు పెట్టి ఆ సిమ్ కార్డు డబ్బులు ఉంటేనే పనిచేసేటట్టుగా కరెంటు, ఆ నిమిషం ఆగిపోతే డబ్బులు అయిపోతే కరెంటు అర్ధరాత్రి లేకుండా కరెంటు ఆగిపోవడం అనే విధానాన్ని మరి ప్రజలెవరూ కూడా హర్షించట్లేదు. తప్పనిసరిగా గతంలో ఏదైతే 2004కు ముందు విద్యుత్ వల్లనే ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఈ విద్యుత్ మిమ్మల్ని దహించి వేస్తుందని చెప్పి ఈ సమస్యతోనే ప్రజల మొత్తం కూడా మీ మీద తిరగబడతారని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ 3-4 డిమాండ్లుగా ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఒకటి, పెంచిన విద్యుత్ ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలపై భారం పట్టడానికి వీల్లేదు, అది మీరే భరించండి. రెండోది, నాణ్యమైన విద్యుత్తుని రైతులకి 9 గంటలు ఏదైతే గతంలో ఇచ్చారో అదేవిధంగా నాణ్యమైన విద్యుత్తుని ఇవ్వండి. మూడోది, కొత్త వ్యవసాయ కనెక్షన్స్ మంజూరీ గత 6 నెలలుగా ఎక్కడ చేయట్లేదు రాష్ట్రంలో. కొత్త వ్యవసాయ కనెక్షన్లు కూడా వెంటనే మంజూరు చేయాలని, తర్వాత ఈ స్మార్ట్ మీటర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి, ఆఖరిగా ఈ సూపర్ 6 ఏదైతే మీరు ఎన్నికల్లో హామీలు ఇచ్చి మరి ఓట్లు వేయించుకున్నారో గద్దెనెక్కారో ఏదైతే ఆ సూపర్ 6ని తప్పనిసరిగా అందులో ఉన్న ప్రతి పథకాన్ని కూడా మీరు అమలు చేయాలని, లేకపోతే మీ మడలు ఉంచి మీ మీద ఉద్యమం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మిమ్మల్ని అడుగడుగున గ్రామాన వీధిన నిలదీస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటూ పెంచిన విద్యుత్ ఛార్జీలను మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు పట్టపడలే 9 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చేవాళ్ళు. ఇవాళ చూస్తే 6-7 గంటలు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వని పరిస్థితి. అంతేకాదు మరొక పక్క నూతన విద్యుత్ కనెక్షన్లు లేవు. ఈ నియోజకవర్గంలో కూడా చూసుకుంటే సుమారుగా 1000 అప్లికేషన్స్ రైతుల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. ఈ రైతాంగం మొత్తం కూడా మాకు పూరేయించుకున్నాం, మేము కొత్త విద్యుత్ కనెక్షన్ కి అప్లై చేశాం, 6 నెలలు అవుతా ఉంది. ఇవాళ వరకు ఈ నూతన ప్రభుత్వం కొత్త విద్యుత్ కనెక్షన్ ఒక్కటి కూడా ఇవ్వాల. దురదృష్టం, 3 నెలల క్రితం తుఫాన్ వచ్చి చాలా శాతం స్తంభాలు పడటం, అలానే ట్రాన్స్ఫార్మర్ దెబ్బతింటాం, అలానే లైన్లు కింద పడిపోవడం జరిగింది. ఇవాళ కూడా వాటికి పునరుద్ధరణ జరగాల. రైతులు ఏ విధంగా వ్యవసాయం చేసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వస్తే కేవలం 10 రోజుల్లోనే ఎలక్ట్రికల్ లైన్లన్నీ కూడా పునరుద్ధరించి మళ్ళీ రైతాంగానికి విద్యుత్ ఇచ్చిన పరిస్థితి. ఇవాళ రైతాంగం తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం, మీరు ఉచిత విద్యుత్తో పాటు ఎవరికైతే విద్యుత్ కనెక్షన్ నూతన విద్యుత్ కనెక్షన్ అడుగుతున్నారో ఆ రైతులకు వెంటనే ఇవ్వాలని. మరొక ముఖ్యమైన విషయం, స్మార్ట్ మీటర్ల విధానం. దీన్ని ప్రతిపక్షంలో ఉండగా మీరు వ్యతిరేకించారు. స్మార్ట్ మీటర్లు ఎవరైనా పెట్టడానికి వస్తే మీరు పీకేయండి అని చెప్పి ఆ రోజు లోకేష్ పాదయాత్రలో చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాల మీటింగుల్లో చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. కానీ వాళ్ళు మేము అడుగుతా ఉన్నాం, ఎందుకు మరి మీరు మా సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ కూడా మీరు స్మార్ట్ మీటర్లు పెట్టలా. కానీ వాళ్ళు మీరేం చేస్తా ఉన్నారు, ఇప్పటికే వ్యాపార సంస్థలకి పరిశ్రమలకి ఇప్పటికే మీరు స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు. ఇవాళ ప్రజానికం మొత్తం కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఇవాళ గద్దెలు ఎక్కక ముందు ఒక మాట, గద్దెలు ఎక్కిన తర్వాత ఒక మాట, అధికారంలో రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట. మీ యొక్క 2 నెలల ధోరణి ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రజానికానికి మొత్తం కూడా అర్థమైపోయింది. ఈ స్మార్ట్ మీటర్లు మరికొద్ది రోజుల్లోనే వినియోగదారులు కూడా పెడతారు. ఈ స్మార్ట్ మీటర్లు అంటే మన సెల్ ఫోన్ కి సిమ్ కార్డు ఉన్నట్టు. సిమ్ కార్డు తీసేస్తే సెల్ ఫోన్ ఆగిపోతుంది, సిమ్ కార్డులో డబ్బులు అయిపోతే సెల్ ఫోన్ ఆగిపోతుంది. అట్లే ఈ స్మార్ట్ మీటర్లో కూడా 500 రూపాయలు వేసుకుంటే 500 రూపాయలకి మందమే పెట్రోల్ బంకులో కనుక మీటర్ ఏ విధంగా అయితే 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు రాగానే ఖచ్చితంగా అయిపోద్ది. అట్లనే విద్యుత్ మీటర్లు కూడా 500 రూపాయలు అందులో డబ్బులుంటే 500 రూపాయలు సరిపోదు, ఆ విద్యుత్ వస్తుంది. డిపో సెంటర్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ లేడీ కార్యాలయం వరకు కూడా
రైతు సోదరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిత్రులు, శ్రేయోభిలాషులు అందరితో పాటు